మీ అభిమాని సార్ సార్ ఆశీర్వదించండి సార్ ఆశీర్వదించండి సార్ ఎవరిని ఎలా చేయరు డిస్టర్బ్ అవుతారు మాట్లాడినాక ఇదే మనిషి నాలుగో తారీఖున మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు. ఇది కూడా గమనించుకోండి అని చెప్తా ఉన్నా. ఇంతకన్నా దారుణమైన పరిపాలన ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి ఈ నేరాన్ని కూడా ఈ తప్పును కూడా డైవర్ట్ చేసేందుకు ఈ బోట్లన్నీ కూడా ఎవరు ఏని అడుగుతా ఉన్నా. ఈ బోట్లకు అన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లు వరద కారణంగా ఈ బోట్లన్నీ కూడా ప్రకాశం బ్యారేజ్కు కొట్టుకొని వస్తే ఆ కొట్టుకొని వచ్చిన దాన్ని రాజకీయం చేయాలని 3-4 నెలల నుంచి మీ ప్రభుత్వం ఉంది. 3-4 నెలల నుంచి ఉన్న మీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన రాక్షస పాలన చేస్తా ఉన్నాడు. అమ్మఒడి అన్నది గాలి కొదిలేసినారు. స్కూళ్ళు తెరిసే టయానికి ప్రతి తల్లి కూడా తమ పిల్లలు సంతోషంగా బడులకు పంపించేట్టుగా అమ్మఒడి అనే సొమ్ముతో తల్లి ఖాతాల్లోకి నేరుగా పడిపోయే పరిస్థితి గతం. హాస్పిటల్స్ బాగలేవు, రైతుల పరిస్థితి బాగలేదు. ఇక సూపర్ 6, సూపర్ 7 గురించి మాట్లాడాల్సి వస్తే వాటి గురించి ఏమైనా చంద్రబాబు అని అంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏమిటి? సూపర్ 6 అంటే ఏమిటి నాకు గుర్తులేదే అని అంటావు. సూపర్ 6, సూపర్ 7 ఇవా డబ్బులు లేవు రాష్ట్రంలో అని ఇవాళ అంటా ఉన్నాడు. ఇవాళ నిజంగా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతాను, ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏమిటి? ఎన్నికలప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంటికి పంపించి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ అన్న మాటలు ఏమిటి? పిల్లాడు కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషమా?
నుంచి ఆ పిల్లల అమ్మ బయటకు వచ్చింది అంటే ఆ అమ్మతో పాటు వారి చిన్నమ్మనో వారి పెద్దమ్మనో బయటకు వచ్చిందనంటే నీకు 18,000 నీకు 18,000 సంతోషమా అనేవాడు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళ పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. ఇంట్లో నుంచి 50 ఏళ్ళు పైచిలుకు ఉన్న మహిళ బయటకు వస్తే చాలు. జగనన్న చేయూత కింద ఇచ్చింది మీకు కేవలం 18,000. చంద్రన్న వస్తున్నాడు, మీకు సంవత్సరానికి 48,000 ఇస్తాడు. మీకు సంతోషమా? ఇదే చేద్దాం చంద్రబాబు నాయుడు. ఇంట్లో నుంచి ఒక 20 ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే చాలు. చంద్రన్న వస్తున్నాడు, నీకు నెలకు 3,000. సంతోషమా నీకు అనేవాడు. ఇంట్లో నుంచి కండువా వేసుకొని రైతు బయటకు వస్తే నీకు 20,000. సంతోషమా అనేవాడు. అడుగుతా ఉన్నా, ఎంపీ పరిస్థితి ఆరోగ్యపరంగా నేను అడగలేదు, కుశల ప్రశ్నలు మాత్రమే వేసినాను. నన్ను చూస్తాను, ఆయన ఏడ్చాడు. ధైర్యంగా ఉండు అని చెప్పినాను. తన భార్య కూడా నాతో పాటు వచ్చింది కాబట్టి ఆ తర్వాత టాపిక్ పిల్లల చదువులు, ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమస్యల మీద, దాని మీద మాట్లాడటమే జరిగింది. కానీ నాకు ఇది తట్టలేదు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు. దేవుడే మొట్టికాయ వేస్తాడు. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం చేసినా పైన దేవుడు ఉన్నాడు. దేవుడే మొట్టికాయ వేస్తాడు.